అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అత్తయ్య దగ్గర బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నాను. నాకు కూడా ఇదంతా కొత్తే. అందుకే నేను నేర్చుకుంటున్న ప్రతి స్టెప్ని మీతో కూడా షేర్ చేయాలని అనుకున్నాను. మీరు కూడా చివరి వరకు వీడియో చూస్తూ నాతో కలిసి ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ ఫిట్టింగ్కి చాలా ఇంపార్టెంట్. ఒక అంగుళం తేడా వచ్చినా ఫిట్టింగ్ మారిపోతుంది. అందుకే నేను కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఒక్కో కొలత ఎలా తీసుకుంటున్నారో గుర్తుపెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేరుగా క్లాత్పై కట్ చేయకుండా ముందుగా పేపర్పై కటింగ్ చేస్తున్నాం. ఇలా చేస్తే ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా క్లాత్ పాడవదు. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. పేపర్పై అన్ని మెజర్మెంట్స్ ప్రకారం షోల్డర్, నెక్, ఆర్మ్ హోల్, సైడ్ షేప్ ఇలా ఒక్కొక్క మార్కు చేస్తూ కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు పేపర్పై వేసిన మార్కింగ్స్ని మరోసారి చెక్ చేస్తున్నాం. అన్ని కొలతలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని కర్వ్స్ కూడా బాగా డ్రా చేస్తున్నాం. ఈ స్టెప్లో ఎంత ఓపికగా చేస్తే తర్వాత క్లాత్ కటింగ్ అంతా ఈజీగా ఉంటుంది. నేను కూడా ఒక్కొక్క మార్క్ని జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకుంటున్నాను. పేపర్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు క్లాత్పై పెట్టి మార్కింగ్ చేస్తున్నాం. ప్రతి లైన్ని సరిగ్గా వేసుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఇప్పుడు క్లాత్ని కట్ చేస్తున్నాం. ఫస్ట్ కట్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. కానీ నేర్చుకోవాలంటే భయం వదిలేసి ప్రాక్టీస్ చేయాల్సిందే కదా. నిజం చెప్పాలంటే బ్లౌజ్ కటింగ్ చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ చేయడం స్టార్ట్ చేస్తే ప్రతి చిన్న స్టెప్లో ఎంతో జాగ్రత్త అవసరం అవుతుంది. అందుకే నేను తొందరపడకుండా ఒక్కో స్టెప్ని బాగా అర్థం చేసుకుని నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఒకసారి మార్కింగ్స్ చూస్తుంటే నాకు మ్యాథ్స్ క్లాస్ గుర్తొస్తుంది. లైన్స్, మెజర్మెంట్స్, కర్వ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే. నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కామనే కదా. తప్పులు చేస్తూ నేర్చుకుంటేనే తర్వాత బాగా వస్తుంది. మా అత్తయ్య దగ్గర నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సంవత్సరాల అనుభవంతో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నారు. అలాంటి విషయాలు పుస్తకాల్లో కంటే ప్రాక్టికల్గా చూస్తేనే బాగా అర్థమవుతాయి. నేను కూడా ప్రతిరోజు కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేసి మంచి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటుంటే మనం కలిసి ఈ జర్నీని కొనసాగిద్దాం. రాబోయే వీడియోల్లో ఇంకా కొత్త స్టెప్స్, కొత్త లెర్నింగ్ వీడియోలు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.